తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే శుభవార్తను మరలానైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెలలో మనకి ఆ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి రూ. 2016 ప్లస్ రూ. 4016 ఆసరా పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి వారి బ్యాంక్ ఖాతాలలో కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకొని ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందని కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రూ. 4016 పెన్షన్ డబ్బుల కోసం వారందరికీ రూ. 4000 ప్లస్ రూ. 6000 పెన్షన్ డబ్బులు కలుపుకొని ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల్ని తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ 2 కొత్త పథకాలను త్వరలో రిలీజ్ చేసేందుకు కీలకమైన అప్డేట్స్ అనేది భారీగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో అసలు ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి డబ్బులు మహిళలకు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోగలరని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు, వృద్ధులు వంటి అనేక రకమైన వివిధ రకమైన కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులు రూ. 4000 రూ. 6000. ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ. 2500 ఏడాదికి దాదాపు 30,000 డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీసేందుకు కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ 2 తెలంగాణలో కొత్త పథకాలు దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే డిసెంబర్ నెల ఉందో ఖచ్చితంగా డిసెంబర్ నెలలోనే 99% వరకు ఆ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ నెల చివరి ఆఖరి నుంచి అంటే 23, 25 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులు అయితే వారి వారి బ్యాంక్ ఖాతాలలోనైతే మనకి రూ. 4016 పాత పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందని సమాచారం. ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.